ఇదిగో ఈ కనిపిస్తున్న స్థలమే మా డాడీ కొనుక్కోకుండా వదిలేశాడు. ఏం చేస్తానో నా తలరాత. అదే అప్పుడు తీసుకుంటుంటే నాకే ఏదో చేదోడు వాదోడు ఉపయోగపడేది. ఏ బాలు ఏంటి ఇటు వచ్చారు? ఏం లేదు పెద్దమ్మ, ఇక్కడ ఏదో స్థలం ఉందంటే చూడడానికి వచ్చాము. అవునా, మరి తీసుకుంటారా? ఎక్కడ పెద్దమ్మ, 10 లక్షలు చెప్తున్నారు. నాకు ఇంట్లో ఖర్చులకి పిల్లల స్కూల్ ఫీజులకే సరిపోతున్నాయి నా జీతం. ఇంకా 10 లక్షలు ఎక్కడి నుంచి ఆయన అప్పు తీసుకొచ్చి కట్టాలి పెద్దమ్మ. ఇప్పుడు నువ్వు ఎలాగో బాధ్యతల గురించి మాట్లాడుతున్నావు. మీ నాన్నకు కూడా అప్పుడు అవే బాధ్యతలు ఉన్నాయి కాబట్టి తీసుకొని ఉన్నాడు. ఇప్పుడు మీ నాన్న తీసుకోలేదని నువ్వు ఎలా అంటున్నావు? రేపు నీ పిల్లలు కూడా నువ్వు తీసుకోలేదు నిన్ను అలాగే అంటారు. అప్పుడు 10,000 ఇప్పుడు 10 లక్షలు రా. ఇప్పుడు 10 లక్షలే రేపు 1 కోటి రూపాయలు రా. అప్పట్లో లోన్లు అప్పులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరురా. ఇప్పట్లో అలాంటి చాలా మార్గాలు వచ్చారా. అప్పు చేసినా తీసుకో, మంచి పనికే కదరా. ఇప్పుడు తీసుకుంటే రేపు నీ పిల్లలకు ఉపయోగపడుతుంది. మనం కస్టమర్ మోటివేట్ చేయాలి అన్నప్పుడు కస్టమర్ కి మనం చెప్పాల్సిన మన ప్రోడక్ట్ గురించి చెప్పాలి. తర్వాత అతను ఎడ్యుకేట్ చేయాలి. యాక్చువల్ గా చాలా మంది ఏం చేస్తారంటే ప్లాట్ అమ్మితే మనకి అదొక నెంబర్ మాత్రమే. కస్టమర్స్ కి అదొక జీవితం, అదొక లైఫ్, అదొక సెంటిమెంట్. కొంతమంది మా దగ్గరకు వస్తారు, ప్లాట్ విషయంలో కొందామని వచ్చిన తర్వాత మా ప్రైస్ వాళ్ళ ప్రైస్ కొద్దిగా తగ్గితే వాళ్ళు ఎమోషన్ అంటే ఏడ్ చేస్తారు. అదే ఈ ప్లాట్ కొనలేకపోతున్నామే, ఎందుకంటే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ లాంటి కస్టమర్స్ ని మనము మన కాన్ఫిడెన్స్ గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసి ఏ విధంగా వాళ్ళు బెటర్ గా ఉండాలనే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం.